కట్టుకున్న మహిళను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తాళ్లతో కట్టేసి భార్య దేహశుద్ది చేసిన ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన ఎస్కే అబ్దుల్ హఫీజ్ కు 17 ఏళ్ల కిందట చర్లకు చెందిన అనీష్ ఫాతిమాతో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. 2 ఏళ్ల కిందట భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు. 10 రోజుల క్రితం అబ్దుల్ హఫీజ్ తన బంధువులతో కలిసి వినాయకపురంలోని ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్న భార్యపై దాడి చేసి ఆమెతో సహా 2 పిల్లలను బయటకు పంపించాడు. ఈ ఘటనపై అతనిపై మరో 5గురిపై కేసు నమోదైంది. అనంతరం అనీష్ ఫాతిమా పిల్లలను తీసుకుని గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తన భర్త మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళను ఇంట్లో పెట్టుకుని వివాహితర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న ఫాతిమా తన పిల్లలిద్దరితో కలిసి ఇంటికి వెళ్లి భర్తను నిలదీయడమే కాక అతడిని తాళ్లతో కట్టేసి దేహశుద్ది చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి హఫీజ్ను అదుపులోకి తీసుకున్నారు. అతను స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో అశ్వారావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఫాతిమా, నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి. వారాహి రెస్టారెంట్ పక్కన. నా భర్త అబ్దుల్ హఫీజ్. నాకు 2 ఆడపిల్లలు. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే 10 రోజుల క్రితం ఒక తిరుమలకుంటలో ఉండే మధు అనే అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ వేసంతరాజు అనే అతనితో వీళ్ళిద్దరు జత కట్టుకొని నన్ను ఇంట్లో నుండి బయటకు లాగేశారండి. గొడవ చేసి నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. సిఐ గారు మంచిగా స్పందించారు. కానీ ఈ ఎస్ఐను ఈ మధు తిరుమలకుంటలో ఉండే మధు అతన్ని పట్టుకోనండి నన్ను కొట్టి బయటికి లాగేసి పడేశారండి. నాకు 2 ఆడపిల్లలండి. ఇంత ముందు ఈ భవానీతోటేనండి అక్రమ సంబంధం వల్లే నాకు ఈ గొడవలు జరిగే నన్ను ఇంట్లో నుండి బయటికి పెట్టేశారండి. 20 లక్షలు తీసుకురమ్మని నన్ను గొడవండి చంపేస్తానని. సంతకం పెడతావా చంపేస్తానంటే నేను భయపడి వెళ్ళిపోయానండి. నాకు న్యాయం చేయండి. ఈ తల్లిదండ్రులన్నీ ఇంట్లోకి వస్తూ ఉంటే నన్ను రానివ్వట్లేదండి. 4 రోజుల నుండి వస్తున్నా నేను. ఈ రోజండి ఇదండి దీన్ని తీసుకొచ్చి 4 రోజుల నుండి ఇంట్లో పెట్టి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాను. నాకు న్యాయం చేయండి సార్. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళండి, నాకు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని నేను కోరుకుంటున్నానండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. ఈ అమ్మాయి భవానీతోనేనండి 2 లక్షలు లాగారండి ఏ సంబంధం లేదని. ఇప్పుడు ఆ సంబంధం ఏదో చూపించారు. వీడు హైదరాబాద్ లో కూడా పెళ్లి చేసుకున్నానండి, అది కూడా తీస్తాను. నాకు న్యాయం చేయండి సార్. నాకు న్యాయం చేయండి.